నాకు చాలా భయంగా ఉన్నదన్నా. అయినా ఇంద్రానికేమో మాట చేస్తున్నారు. కంగారు పడమాకు ఉమాదేవి, ఏమీ కాదులే. లేదన్నా, నా బిడ్డ జీవితం కూడా నా మాదిరిగానే అవుతాదేమోనని కాళ్ళు చేతులు వణికిపోతున్నాయన్నా. కాబట్టి సిరి సంతోషంగా ఉండు లేకపోవడం అనేది అది మాతో ఉండే విధానం బట్టే ఉంటాది. నీకు దండం పెడతాను, సిరిని వదిలే ఇంద్రాని. వదిలే ప్రసక్తే లేదు. దాని మెళ్ళో నా కొడుకు చేత తాళి కట్టించి దాని పొగరు దించి ఈ ఇంద్రానంటే ఏంటో చూపిస్తాను. ఛీ, నువ్వు మనిషివేనా? నిన్నే కాదనుకున్నాను. నువ్వు నా గురించి ఏమనుకున్నా నాకు పట్టింపు లేదు. నా పంతం సాధించి తీరతాను. చెప్పు నీ కూతురికి మనసులో ఉన్న పాత కోరికల్ని పాతాళానికి తొక్కే మనం, లేదంటే చాలా బాధపడాల్సి వస్తుంది. గొప్ప పని చేసిన వాళ్ళుడు. ఇక మీదట సిరి నీకు భార్య. నువ్వు దాన్ని కొడతావో చంపుకుంటావో నీ ఇష్టం. సిరి నా భార్యను ఫిక్స్ అయిపోయాను. ఎవడు అడ్డొచ్చినా తోలు ఓలు చేస్తాను. ఎవరు అవునన్నా కాదన్నా సిరిని పెండ్లాం. సిరి మీద చేయి చేసుకున్నాడని నువ్వు అనుకుంటా ఉన్నావు. కాబోయే పెండ్లం తప్పుదో పట్టకుండా జాగ్రత్త పడినాడని నేను అనుకుంటా ఉన్నాను. పుట్టింటోళ్ళనే పగోళం చేసి మాట్లాడుతూ ఉండాలి. అది నేను తట్టుకోలేకపోయినాను. దాన్ని పొగరణించాలనుకున్నాను. ఇంద్రమ్మకి సిరి మీద ఎంత ప్రేమ ఉండదో నాకు తెలుసు. మేనగోడలే తన కోడలుగా రావాలని అసలు ఎప్పటి నుంచో ఆశపడుతుండదు. దాని మెళ్ళో తాళి పడ్డ వెంటనే దాన్ని నా కాలి కింద అణిచిపెట్టి దాని కొమ్ములు ఇరుస్తాను. ఈ ఇంద్రాణంటే ఏంటో దానికి చూపిస్తాను. ఇంద్రమ్మకి అల్లుడికి సిరి మీద అన్ని హక్కులు ఉన్నాయి. దాన్ని దారిలో తెచ్చుకోనీకి బెదిరిస్తారు, భయపడతారు, అవసరమైతే చెయ్యి కూడా చేసుకుంటారు. నాతో ప్రేమైన పగైన రాక్షసంగానే ఉంటుంది. నన్ను ప్రేమిస్తే ప్రాణం ఇస్తాను, పంతానికి దిగితే పగ సాధిస్తాను. అక్షయ్తోనే దాని పెళ్లి జరుగుతాదని అడ్డం వచ్చిన అడ్డంగా నరికైనా సరే ఈ పెళ్లి జరిపిస్తా. కాదని మొండికేస్తే దాని అమ్మకు పట్టిన గతి దానికి పట్టిస్తాం. సిరి, బాత్రూంలో ఉండావా? సిరి,
కాఫీ తెచ్చుండాను, తొందరగా రా. అమ్మా సరి, సరి సరి, యాడికి పోయినాది? బయటికేమైనా పోయి ఉండదేమో. పంతాలతో చేసే పెళ్లి, ప్రేమ లేకుండా చేసే కాపురం ఎప్పటికీ నిలబడదు, బాగుపడదు. అలాంటి పెళ్లికి ఒక గొప్ప ఉదాహరణ నీ జీవితమే. నీ కొడుక్కి నాకు పెళ్లి జరగడం అనేది మర్చిపో. నేనేమి పిరికి దానిలా పారిపోవట్లేదత్తా. నువ్వు ఎంత మొండిగా మా పెళ్లి చేయాలని చూస్తున్నావో నేను నీకంటే జగమొండిని అని నీకు తెలియజేయడానికి వెళ్తున్నాను. మనిషిలా బ్రతుకు, మృగుల్లా కాదు. నా గురించి వెతక్కు, నీకు దొరకను. ఏం చేయాలనుకుంటున్నావు నాన్న? చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమతో పెంచి పెద్ద చేసింది ఎందుకేనా? తండ్రంటే కూతురికి కష్టం రాకుండా చూసుకునేవాడు, కష్టాల్లోకి నెట్టేసేవాడు కాదు. ప్రపంచంలో ఏ తండ్రి ఏ కూతుర్ని అనని మాట నువ్వు నన్ను అన్నావు నాన్న. అప్పుడే చచ్చిపోవాలనిపించింది. కానీ అలా చేస్తే నేను తప్పు చేసిందాన్ని అవుతాను నాన్న. మీ కూతురు మీద మీకు నమ్మకం లేకపోవచ్చు, కానీ నా తండ్రి పెంపకం మీద నాకు నమ్మకం ఉంది నాన్న. బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే భరిస్తూ నేను తాళి కట్టించుకోలేను. నేను నీ కూతుర్ని నాన్న. రే, నువ్వింకో 100 జన్మలెత్తినా నన్ను పెళ్లి కాదు కదా, నా నీడని కూడా తాకలేవు. వరుసలు కలిపినంత మాత్రాన పెళ్లి జరగదురా. మనసులు కలవాలి, ఆలోచనలు కలవాలి. నీకు అసలు మనసే లేదు. ఎదుటి వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలనే ఆలోచన అంతకన్నా లేదు. నీలాంటోళ్ళకి పెళ్లి చేసుకునే అర్హత లేదు. మనిషి రూపంలో ఉన్న మృగానివిరా నువ్వు. ఛా, ఏంటమ్మా ఇది? ఇంత అవమానమా? నేనేమన్నా గతిలేక దాన్ని పెళ్లి చేసుకుంటానా నాన్న? ఇంత పొగరండి దానికి. ఆవేశపడమాకలుడు. ఇది ఆవేశం కాదు మావయ్య, బాధ. మన ఇంటి పరువు పోకూడదని నేను అమ్మ ఇంతగా ఆలోచిస్తుంటే సిరికి అవేం మైండ్కి ఎక్కడం లేదు. తన పంతం తనదే. సిన్నా, ఎందుకురా కంగారు పడతావు? సిరి యాడికి పోయింటాది. అయితే గీతే వాళ్ళ మావింటికే పోయింటాది. అది ఇంకా అవమానం కదమ్మా. మనల్ని కాదని వాళ్ళని ఆశ్రయించడం మనకే సిగ్గుచేటు కదా. నిజమే, కానీ ఏం చేస్తాం, వాళ్ళమ్మే పంపించుంటాది. ఇంకా చూస్తావేందిరా? దాని మొహం చూస్తే తెలియడంలా? అదే కూతురికి ఎగేసి మరీ పంపించినాది. అమాయకంగా నటిస్తూనే మన ఇంటి పరువు ఆ పెద్దిరెడ్డింటి గడప దొక్కేలా చేసింది. దీన్నిట్టగే వదిలేస్తే ఏదో నాడు మనల్ని పాతాళానికి తొక్కేస్తుంది. నిజమేనా? నువ్వేనా నా కూతురిని పంపించుండది? మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు.
నిజానికి నాకు ఆలోచన కూడా రాలేదు. సిరికి ఈ ఆలోచన వచ్చినందుకు నాకు సంతోషంగా ఉండాది. ఈ రాక్షసత్వానికి బలవ్వడం కన్నా ఇంటికి దూరం అవ్వడమే సబబు. ఏయ్, ఏంటో వాగుతున్నావు? తప్పుకో, దీంతో నువ్వు కలగ చేసుకోమాక. మిమ్మల్ని చూసి బాధపడాలో జాలిపడాలో అర్థం కావడం లేదు బావా. సిరి వెళ్ళిపోయినందుకు కారణాలు వెతుకుతున్నారే గాని సిరిని వెతకాలన్న ఆలోచన లేదు మీకు. తన మనసుని అర్థం చేసుకోకపోవడం వల్లే సిరి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అన్న విషయం మీకు అర్థం కావడం లేదు. సాలేవయ్యా చెప్పొచ్చావు. మనసును అర్థం చేసుకునుడు గురించి నువ్వా మాట్లాడుతుండది? అన్నా, వీళ్లతో పేచి అనవసరం. పదన్నా, వెళ్ళి ఆ పెద్దిరెడ్డినే నిలదీద్దాం. సిరి గనక ఆడుంటే దాని జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వద్దాం. మనం మంచిగా చెప్తుంటే దాని మెదటికి ఎక్కట్లా. మన పద్ధతి మారితే దాని వరస అదే మారతాది. పదన్నా. పోరాకుండా ఆ పెద్దిరెడ్డి తల నరికైనా మన పిల్లను మన ఇంటికి తీసుకురా పో. ఛీ! అనవసరంగా దరిద్రాన్ని అంటగట్టుకున్నాను కదే. థు! మా సిరిని ఏం చేసినారు? ఎక్కడ దాచినారో? సిరి మా ఇంట్లో ఎందుకుంటాది? యాడుండదో ఇప్పుడే తెలుస్తా. అల్లుడు, మావయ్య. మొత్తం వెతుకో. ఎక్కడికి రా వెళ్ళేది? సూర్యా, ఉమ్, ఉమ్, ఉమ్. ఏం జరిగినది ఇంద్రాణి? ఏ నటిస్తుండవు పెద్దిరెడ్డి? ముందు సిరి సంగతి తేలని, ఆ తర్వాత మాట్లాడతా. సిరి ఇంట్లో లేదమ్మా. అయితే ఆ సంజయ్ కూడా ఉండుండడు. వైశు, సంజయ్ ఆడికిపోయినాడు. ఏదో ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పెళ్ళాడు నాన్న. ఆడు పోయింది ప్రాజెక్టు పని మీద కాదు, మా ఇంటి పరువు తీసే పని మీద. ఏం పెద్దిరెడ్డి, వాళ్ళని పారిపోమని చెప్పింది నువ్వే కదా? నాకు ముందు నుండి అనుమానంగానే ఉండాది పెద్దిరెడ్డి. నువ్వు చాలా తెలివిగా ఆలోచించినావు. లేని స్నేహితుడిని సృష్టించి ఆడి కొడుకని చెప్పి ఆ సంజయ్ గారిని ఇంట్లో పెట్టుకున్నా. సిరికి సంజయ్కి ముందు నుండి స్నేహం ఉంది కాబట్టి ఆ స్నేహాన్ని ప్రేమగా మార్చి సిరిని మాయ మాటలతో మభ్యపెట్టి ఆడిని ఇష్టపడేలా చేసినావు. అలాంటి ఆలోచనలు ఉండేది మీకు. ఏయ్, మీ మామ ఏమన్నా మంచోడా? చెయ్, ఎందుకురా ఈ బతుకు? ఆ సంజయ్ గారు నా కూతురు పడగద్దాకా వచ్చాడంటే దానికి కారణం మీ మామ. ఆ రోజు వాడిని నరికేయాల్సింది, కానీ ఎందుకు లేని ఇడిచిపెట్టినా సిరి తప్పుదోవలో పడుతున్నదని
నా అల్లుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నా. నీ పెండ్లామే ఫోన్ చేసి ఆ విషయం ఇంతో చెప్పినది. ఈయన చాలా తెలివిగా సిరిని ఆడించి రమ్మని ఆడికిచ్చి ఆడికో పంపించేసినాడు. నోటికి ఇంత వస్తే అంత మాట్లాడకండి. మా నాన్నకు ఆ కర్మ ఏం పట్టలేదు. అనవసరంగా మీరు నిందలేస్తున్నారు పిన్ని. ఏయ్! వరసలు కలపకో. మీకు మాకు ఎటువంటి బంధం లేదో. మీరందరూ మేకవన్నె పులులు. మంచితనం ముసుగులో మనుషుల్ని మాయసేసి బతుకుతారు. పెళ్లి కూతున్న పిల్లల్ని వేరే వాడితో పంపించాలన్న ఆలోచన మీ కుటుంబాల్లోనూ వస్తాది. ఇంద్రాణి అరవకో. ఆరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించమాక. నేను చెప్పేది అక్షర సత్యం. ఇంతకు ముందు నీ చెల్లెలు సావిత్రి ఎవడో కులుపు తక్కువడితో పోయి నా తండ్రి సావు కారణమైనది. తర్వాత నాతో సంసారం చేయక నా కొడుకును నాకు దూరం చేసి నీ తమ్ముడు నన్ను ఒంటరిదాని చేసిపోయినాడు. ఇప్పుడు సిరి నా ఇంటి కోడలైతే నీ ఆటలు సాగవని దాన్ని నీ వైపుకు తిప్పుకోనిక ఆ సంజయ్ గారిని ఎరవేసినావు. నిజానికి నిన్ను ఊరందరి ముందు నిలబెట్టాలనుకుంటుండా. కానీ అట్టా చేస్తే నా ఇంటి పరువే పోతాదని ఆలోచించి నీ ఇంటికొచ్చినా, లేకపోతే నీ గడపలో కాలు కూడా పెట్టను. అమ్మా, వీళ్ళతో మాట్లాడనవసరం. సిరిని ఎక్కడికి పంపించారో చెప్పమాను. లేదంటే ఓ! లేదంటే లేదంటే ఏంది? వచ్చిన కానించి చూస్తుండా వసపెట్టలాగా వాగుతూనే ఉండావు. అయినా ఎందుకు గమ్ముకుంటానో తెలుసా? ఏం జరిగిందో పూర్తిగా నాకు తెలవదు కాబట్టి. సంజయ్ సిరి ఒకేసారి కనబడకుండా పోయినారు కాబట్టి. అందుకే మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేకుండా పోతాండాను. అసలు మీకు సమాధానం చెప్పే అవసరం నాకు లేనేలేదు. కానీ నువ్వు నిందించిన సంజయ్ నా ఇంట్లో ఉండాడు కాబట్టి నేను బాధ్యతగా భావిస్తుంటాను. ఒకవేళ మీ అనుమానమే నిజమే అయితే నేనే ఆడద్దని మీకు అప్పగిస్తాను. మాట దాటేయాలని చూడక పెద్దిరెడ్డి. ఇప్పుడు అప్పగిస్తానని చెప్పి రేపు వాళ్ళిద్దరికి పెళ్లి చేసినా చేస్తావు నువ్వు. అవును మామా, వీళ్ళని నమ్మడానికి లేదు. సిరిని అప్పగించేంత వరకు మేము ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ఏం మనిషిరా నువ్వు? ఏయ్! ఒక అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయినా అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. కాబోయే భార్య మనల్ని ఇష్టపడితేనే రా జీవితం బాగుంటుంది. మావయ్య, వీళ్ళకి సిరిని అప్పగించొద్దు. తనెక్కడున్నా వెతికి తన ఇష్టమేంటో తెలుసుకొని మనం సిరికి నచ్చిన వాడితో పెళ్లి జరిపిద్దాం. వద్దు సూర్య. సిరి ఆ ఇంటి పిల్ల. మనకు ఆ అమ్మాయి మీద హక్కు లేదు. ఏంటన్న మీరు కూడా వాళ్ళు సిరి మీద కక్ష సాధించడం కోసం ఈ పెళ్లి చేస్తున్నారు. ఏంది కక్ష? నా కూతురు మీద నా కక్ష? సీమంతా ఎతికినా నా అల్లుడు లాంటి మంచోడు దొరకడు. నా కూతుర్ని నా పరువుని పదిలంగా చూసుకుంటాడు. ఇప్పుడు అర్థమైనాదన్నా. వాళ్ళు సిరిని ఏం మాయ చేసినారో నా కొడుకు సెడ్డోడని చెప్పి దాని మనసు చెడకొట్టి దాన్ని భయపెట్టి దాని మనసు మార్చేసినారు. మాటలు అనవసరం ఇంద్రాణి. సిరిని వెతికి మీకు అప్పగిస్తానని మాట ఇచ్చినాను. మాట ఇస్తే మాట మీద నిలబడతాడు ఈ పెద్దిరెడ్డి. నువ్వెన్ని మాటలు చెప్పినా సిరి యాడుందో నీకు తెలియదంటే మేము నమ్మం. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. సిరి మా కాడుండాలా, లేదంటే మా పద్ధతి ఇంకోలా ఉంటాదే. పదన్నా. సిరి నా కోడలు చేసుకోవాలని ఆశపడినా, నా కుటుంబం మొత్తం ఒక్కటిగా ఉండాలని ఆరాటపడినా, దానికి గనక అడ్డుపడితే వదిలిపెట్టను. ఛ! ఏంటి మావయ్య ఇది?
వాళ్ళని నిన్ను మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉంటారేంటి? సిరి జీవితం నాశనం అవుతుంది మావయ్య. 25 ఏళ్ల నుంచి నా చెల్లెలు నరకం అనిపిస్తాడా సూర్య? మనం ఇప్పుడు అడ్డుపడితే వాళ్ళు పగతో ఉమాదేవిని ఇంకా నరకయాతన పెడతారు. కానీ సిరి మావయ్య, అర్థం చేసుకో సూర్య. వాళ్ళ విషయంలో మనం ఎంత జోక్యం చేసుకుంటే అంత సమస్య పెద్దదవుతూ వస్తుంది. వదిలేయ్. అమ్మా వైషు, సంజయ్ నిజంగానే ప్రాజెక్ట్ పని మీద పోయినాడా? నాకెందుకు వాళ్ళ అనుమానం నిజం అనిపిస్తా ఉండాది. అతను మనకు నిజం చెప్పిపోయి ఉంటే ఈ సమస్యను ఇంకో రకంగా పరిష్కరించుండేవాళ్ళం. కానీ వాడు తప్పు చేసినాడమ్మా. ఇది పద్ధతి కాదు. వాళ్ళంతటా ఆళ్లే మన ముందుకొచ్చేలా ఏదో ఒకటి చెయ్యాలిరా. ఒకే ఒక పనుందమ్మా. మనం అది వర్కౌట్ చేస్తే సిరి మన కళ్ళ ముందు ఉంటుంది. ఏందలేడా పని? శభాష్ రా మనవడా. ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి ఎలా సిరిని దాచుతాడో చూద్దాం.